డొనాల్డ్ ట్రంప్ కి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించే షాక్ ఇచ్చింది భారత్. రష్యాతో సంబంధాలను తెంచుకోవాలని ఇండియాపై అమెరికా అధ్యక్షుడు తీవ్రమైన ఒత్తిడి పెంచాడు. మొదట 25% సుంకాలతో దాడి చేశాడు. ఆ తర్వాత రష్యా చమురును కొంటున్నందుకు మరో 25% సెకండరీ సుంకాలను విధించాడు. ట్రంప్ సుంకాలతో భారత్ ఏకంగా $3,700 కోట్ల మేర నష్టపోతుంది. ఎగుమతులు పూర్తిగా దెబ్బతింటాయి. కానీ భారత్ మాత్రం రష్యాతో సంబంధాలను తెంచుకోవడానికి నిరాకరించింది. తాజాగా నాటోను కలవరపరుస్తున్న జపాన్ సైనిక విన్యాసాల్లో భారత్ భాగమైంది. నిజంగానే ఇది ట్రంప్ కి కోలుకోలేని దెబ్బగా చెప్పవచ్చు. ఎందుకు భారత్ ఇలాంటి నిర్ణయం తీసుకుంది? ట్రంప్ ఇప్పుడు ఎలా స్పందిస్తాడు? ట్రంప్ డబుల్ స్టాండర్డ్స్ కి భారత్ ఇచ్చే కౌంటర్ ఇదేనా? లెట్స్ వాచ్. నాటోను భయపెడుతోన్న జపాడ్ ఏంటి? ట్రంప్కు భారత్ ఎలాంటి షాక్ ఇచ్చింది? జపాట్లో భారత సైన్యం పాల్గొంటుందా? నిన్న మొన్నటి వరకు భారత్పై అమెరికా అధ్యక్షుడు సుంకాల కత్తులు దూశాడు. వాణిజ్య చర్చల్లో అడ్డగోలు వాదనలు చేశాడు. ఒప్పందం కుదరకుండా చేసి 50% సుంకాలను విధించాడు. రష్యాతో సంబంధాలను కట్ చేసుకోవాలని భారత్పై ట్రంప్ ఒత్తిడి పెంచాడు. రష్యా చమురును భారీగా భారత్ కొనుగోలు చేస్తోందంటూ విమర్శించాడు. ట్రంప్ సహాయకులు మంత్రులైతే మరో అడుగు ముందుకేశారు. ఉక్రెయిన్తో యుద్ధం చేస్తోంది భారతే అంటూ విమర్శించారు. తమ దేశంలో సుంకాలు లేకుండా విక్రయించుకుని వచ్చిన డబ్బుతో రష్యా చమురు కొంటోందని ఆరోపించారు. భారత్ ఆయిల్ కోసం చెల్లించిన ఆ డబ్బునే రష్యా యుద్ధానికి వినియోగిస్తోందంటూ మండిపడ్డాడు. రష్యా చమురు కొనుగోళ్లు ఆపకపోతే 100% సుంకాలను సైతం విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు బెదిరించాడు. ఈ బెదిరింపులకు భారత్ భయపడలేదు. భారత్ తమ స్వప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ తేల్చి చెప్పారు. భారత వ్యవసాయ, పాడి, మత్స్య రైతులను కాపాడుకుంటామని బల్ల గుద్ది మరీ చెప్పారు. దేశ ప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే ప్రపంచంలో ఎవరూ చమురును తక్కువకు విక్రయిస్తే వాళ్ల నుంచే తాము కొంటామని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా తేల్చి చెప్పేశారు. ముందు యూరోప్ కొనుగోలు చేయడం ఆపి ఆ తర్వాత భారత్ వద్దకు రావాలని గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రష్యాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకే భారత్ మొగ్గు చూపింది. అదే సమయంలో ఆగస్టు చివర్లో షాంఘై సహకార సంస్థ సదస్సుకు చైనాకు ప్రధాని మోడీ వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. నిజానికి చైనాతో భారత్ స్నేహం చేస్తుందని ట్రంప్ కల్లో కూడా ఊహించలేదు. కానీ ఎస్సీఓ సదస్సులో ట్రంప్ ఏదైతే జరగరాదు అనుకున్నాడో అదే జరిగింది. పుతిన్తో ప్రత్యేకంగా 50 నిమిషాల పాటు కారులో మోడీ ప్రయాణించారు. ఆ తర్వాత జిన్పింగ్, పుతిన్తో కలిసి మోడీ ముచ్చటించడంతో వాషింగ్టన్ సీటు కింద కంపం మొదలైంది. చైనాతో దోస్తీ చేస్తే అమెరికాకే ప్రమాదం. ఆసియాలో అంతో ఇంతో నమ్మకమైన దేశం, చైనాతో ధీటుగా రాణించే ఏకైక దేశం భారతే. అందుకే భారత్ను కోల్పోతే భవిష్యత్తులో ప్రమాదం తప్పదని అంచనా వేసింది. ఆ క్రమంలో నష్ట నివారణకు సిద్ధమైంది. సెప్టెంబర్ ప్రారంభం నుంచి ట్రంప్ సానుకూల వ్యాఖ్యలు మొదలుపెట్టాడు. ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అదే సమయంలో ట్రంప్ చైనాపై దూకుడు పెంచాడు. రష్యా చమురును అత్యధికంగా కొంటోన్న చైనాపై 50-100% సుంకాలను విధించాలంటూ ట్రంప్ పిలుపునిచ్చాడు. అయితే భారత్ ప్రస్తావన మాత్రం ట్రంప్ తీసుకురాలేదు. కానీ అదే సమయంలో అమెరికా వాణిజ్య శాఖ మంత్రి మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రష్యా చమురు కొనుగోళ్లను ఆపిన తరువాతే ఏవైనా ఒప్పందాలు ఉంటాయని లుట్నిక్ తేల్చి చెప్పాడు. తాజాగా ట్రంప్ వాణిజ్య సలహాదారుడు పీటర్ నవారో కూడా భారత చమురు కొనుగోళ్లను ఆపాల్సిందే అంటూ స్పష్టం చేశాడు. అంటే ట్రంప్ సానుకూలంగా ఉన్న అమెరికా విధానం మాత్రం మారలేదని స్పష్టంగా తెలుస్తోంది. నిజానికి భారత్పై ఒత్తిడి పెంచామని ట్రంప్, అతడి యంత్రాంగం సంబరపడింది. కానీ ఆ తర్వాత అమెరికాకు భారత్ అస్సలు ప్లాన్ అర్థమైంది. తాము భారత్పై ఒత్తిడి పెంచలేదని, వాషింగ్టన్పై ఢిల్లీనే ఒత్తిడి చేసిందని స్పష్టత వచ్చింది. ఇప్పుడు కూడా అమెరికా 2 నాల్కల ధోరణి అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికాపై ఒత్తిడి పెంచేందుకు భారత్ మరో ప్లాన్ వేసింది. ఈసారి ప్లాన్తో ట్రంప్కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది భారత్. ఈ ప్లాన్ అమలు అమెరికానే కాదు, మిత్ర దేశాలు కూడా ఊహించని పరిణామం. ఇంతకు భారత్ వేసిన ప్లాన్ ఏంటి? దీని గురించి తెలుసుకోవాలంటే ముందు జపాన్ 2025 మిలిటరీ డీల్స్ గురించి తెలుసుకోవాల్సిందే. నాటో దేశాలైన పోలాండ్, లిథువేనియా, లాట్వియా దేశాల సరిహద్దుల్లోని బెలారూస్లో ఈ జపాడ్ విన్యాసాలను నిర్వహిస్తున్నారు. ఈ సైనిక విన్యాసాలను బెలారూస్, రష్యా కలిసి నిర్వహిస్తున్నాయి. ఇందులో 1,00,000 మంది సైనికులు పాల్గొంటున్నారు. భారీ అణు బాంబర్లను, యుద్ధ ట్యాంకులను, యుద్ధ విమానాలను మోహరించారు. విన్యాసాల్లో భాగంగా అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలను రష్యా మోహరించింది. సంభావ్య ముప్పులను ఎదుర్కొనేందుకు ఈ విన్యాసాలు చేపట్టినట్లు రష్యా, బెలారూస్ తెలిపాయి.
జపాన్ 2025 డ్రిల్స్తో పొరుగునే ఉన్న నాటో దేశాల్లో భయం మొదలైంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తమపై దాడి చేస్తాడన్న ఆందోళన వ్యక్తమైంది. అదే సమయంలో పోలాండ్లోకి 19 డ్రోన్లు, రొమేనియాలోకి 2 డ్రోన్లు చొరబడ్డంతో కలకలం రేగింది. యుద్ధానికి నాటో ఏమాత్రం సన్నద్ధంగా ఉందో పుతిన్ తెలుసుకుంటున్నట్లు రొమేనియా, పోలాండ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బెలారూస్లో జరిగే విన్యాసాలతో పొరుగున ఉన్న నాటో దేశాలు మరింత టెన్షన్ పడుతున్నాయి. పుతిన్ ఏదో ప్లాన్ వేస్తున్నాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాటోతో సైతం యుద్ధానికి దిగుతాడన్న భయం మొదలైంది. అయితే ఈ భయానికి కారణం జపాడ్ విన్యాసాలే. ఇప్పుడు ఈ జపాడ్ విన్యాసాల్లోకి భారత్ ఎంట్రీ ఇచ్చింది. నిజానికి ఇది పాశ్చాత్య దేశాలకు మింగుడు పడని విషయం. ఇది అమెరికా అధ్యక్షుడికి బిగ్ షాక్ అని చెప్పాలి. ఈ విన్యాసాల్లో 65 మంది సైనికులు పాల్గొంటున్నట్లు భారత రక్షణ శాఖ వెల్లడించింది. రష్యా, భారత్ మధ్య స్నేహాన్ని పెంపొందించడానికి, రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడానికి ఈ విన్యాసాలు సహకరిస్తాయని భారత్ తెలిపింది. రష్యన్ దళాలతో కలిసి భారత దళాలు ఉమ్మడి శిక్షణ, వ్యూహాత్మక కసరత్తులు, ప్రత్యేక ఆయుధ నైపుణ్యాల్లో పాల్గొంటాయని ఢిల్లీ వెల్లడించింది. నిజానికి 2022లో ఉక్రెయిన్పై రష్యా దండయాత్రకు ముందు కూడా భారత్ జపాడ్ విన్యాసాల్లో పాల్గొంది. కానీ అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పుడు రష్యాతో సంబంధాలను తెంచుకోవాలని భారత్పై అమెరికా తీవ్రమైన ఒత్తిడి పెంచుతోంది. మరోవైపు నాటో దేశాల్లో జపాడ్ విన్యాసాలు కలవరాన్ని కలిగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జపాడ్ విన్యాసాల్లో భారత్ పాల్గొనడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. డబుల్ గేమ్ ఆడుతున్న ట్రంప్కు మోడీ సరైన దెబ్బే కొట్టాడని కొందరు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా జపాడ్ విన్యాసాల్లో భారత సైనికులు పాల్గొనడం ట్రంప్కు మాత్రం ఊహించని షాకే అని చెప్పొచ్చు.